మనిషిని చదవాలి అంటే ఏమిటి? మనం ఎన్నో విధాలైన పుస్తకాలు చదువుతాం, ఎంతో నేర్చుకుంటాం, తెలిసిన జ్ఞానం 10 మందికి పంచుతాం. మనం మనిషిని సరిగ్గా చదవడం లేదు. మనిషిని చదవడం అంటే ఎదుటి మనిషి స్వభావాన్ని, మాట తీరును, ప్రవర్తనను, మంచి చెడులను అర్థం చేసుకోవడం. మనిషి సంఘజీవి. అన్ని విషయాల్లోనూ సామాజిక అవసరాలు తీర్చుకోవడానికి సాటి వారి మీద ఆధారపడక తప్పదు. పంట ఒకడు పండిస్తున్నాడు, ఇల్లు వేరొకడు కడుతున్నాడు, గుడ్డ మరొకడు నేస్తున్నాడు. వేరువేరు వస్తువును వేరువేరు వ్యక్తులు తయారు చేస్తున్నారు. మన దగ్గర డబ్బే ఉంది, ఆ డబ్బు ఖర్చు చేసి అన్నీ కొని తెచ్చుకుంటున్నాం. అందుచేత చాలామందితో మనకు అనుబంధం ఉంటుంది, సంబంధం ఉంటుంది. ఈ అనుబంధాలను ఎంతవరకు కొనసాగించాలి, ఎంతవరకు పెంచుకోవాలి, ఎంతకాలం పటిష్టంగా ఉంచుకోవాలి? ఎవడు తన అవసరం కోసం మనల్ని పొగుడుతున్నాడు, ఎవడు చిత్తశుద్ధితో మనల్ని అభినందిస్తున్నాడు? ఇది గ్రహించడమే మనిషిని చదవడం అని అంటారు. మన జీవనయానానికి, భవిష్య సాధ నిర్మాణానికి ఇది చాలా అవసరం. మనిషిని చదివే చదువు గ్రంథాలు, ప్రబంధాలు అధ్యయనం చేసినంత మాత్రాన వచ్చేది కాదు. అయితే వాటి అధ్యయనం కొంతవరకు తోడ్పడవచ్చు. కానీ ఎదుటి మనిషి సంభాషణ, నడత, వృత్తి, ప్రవృత్తి పరిశీలించి పరిచయాన్ని కానీ స్నేహాన్ని కానీ పెంచుకోవడం మనిషికి శ్రేయదాయకం. కొందరు పరిచయం కాగానే చనువు పెంచుకొని అతిగా స్నేహం చేస్తారు. అది మంచికి దారి తీయవచ్చు, చెడుగు కలిగించవచ్చు. ఏదైనా అతి అనర్థదాయకమే. కొందరు ప్రతి మనిషిని మాటను అనుమానిస్తారు. వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు. దీనివల్ల వాళ్లకు శత్రువులు పెరుగుతారు. ఎదుటి మనిషిలోని నిజాయితీని గ్రహించగలడానికి కూడా స్వతంత్రాలోచన శక్తి ఉండాలి. సానుకూల దృక్పథం అలవరుచుకోవాలి. సహనశీలత పెంచుకోవాలి. నిందలను సహించేవారు వందనీయులే. శ్రీకృష్ణుడు నీలాపనిందకు గురైన సత్యజిత్తును దూషించలేదు. ఆ నిందను తొలగించుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు. సాత్విక గుణం సాటివాన్ని అర్థం చేసుకునేందుకు సహకరిస్తుంది. రకరకాల విమర్శలకు గురవుతాం, అంతటితో కుంగిపోనక్కర్లేదు. అది సద్విమర్శ అయితే అంతర్విశ్లేషణ చేసుకుంటాం. అసూయతో చేసిన విమర్శ అయితే నిర్లిప్తంగా వదిలేస్తాం. రామాయణ, భారత, భాగవతాల్లో అనేక సందర్భాల్లో ఈ విషయానికి సంబంధించిన పాత్రలెన్నో మనకు కనిపిస్తాయి. ధర్మపక్షపాతులైన పాండవుల శక్తిని గ్రహించక అహంకారంతో దుర్యోధనుడు అనుజులతో సహా పతనమైపోయాడు. ధర్మస్వరూపుడు శ్రీరాముడు శక్తిని గ్రహించలేని మూర్ఖుడు దశకంఠుడు నిహాతుడైపోయాడు. గోపికల మనసులు చదివిన శ్రీకృష్ణ పరమాత్మ వారికి తోడి నీడై అన్ని విధాలుగా ఆదుకున్నాడు. మనిషిని చూడ్డానికి కళ్ళు చాలు, కనిపించిన దాన్ని చూడటానికి వివేకం కావాలి. ఇతరులను అర్థం చేసుకోలేని వాడు సమాజంలో జీవించలేడు. మనకు ఆపదలు వచ్చినప్పుడే అసలైన బంధువులు, మిత్రులు, హితులు ఎవరో తెలుస్తుంది. విశ్వసనీయుడిని, సాటి మనిషిని గ్రహించగలిగితే ఆనందం మనకు నీడలా వెన్నంటే ఉంటుంది. మనతో కలిసి నవ్విన మనిషిని మరిచిపోవచ్చు, కానీ మన కష్టకాలంలో మనతో కలిసి దుఃఖించి మనతో ఉండే మనిషిని మాత్రం జీవితాంతం మర్చిపోకూడదు. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. ఇదే మనుషుల తీరు, మనుషుల చరిత్ర.